Every one of you, our electric logo shed is celebrating the retirement farewell function of MD Sharif Garu, Senior Technician of M4 section, and S. Ansarwali from Trip Shed, and KV Ramana from M5 section, and CH Lakshmi Garu from Lab. I request the celebrities come and occupy the dais, please. Now I request our DE sir to come and honor the celebrities with shawl and mementos and garland. షఫీ గారికి తేజ ఇంట్రొడక్షన్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ చెక్లు ఎవరికి ఇచ్చాడు? చెక్లు SBF చెక్లు ఎవరికి ఇచ్చాడు? కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం గౌరవనీయులు శ్రీ మహమ్మద్ సఫీ గారు క్రీస్తులు షేక్ హుస్సేన్ మదీనా బీబీ దంపతులకు తేదీ 1/7/1965 సంవత్సరంలో విశాఖపట్నం నందు జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో SSC ఉత్తీర్ణులై ఇంటర్ ITI పూర్తి చేసి 1989 సంవత్సరంలో DLSలో డీజిల్ అసిస్టెంట్గా రైల్వే సర్వీసు ప్రారంభించారు. వీరు 1990 సంవత్సరంలో కలాసీగా మన ELSలో అడుగుపెట్టారు. వీరు 1993 సంవత్సరంలో KH గాను 1999 సంవత్సరంలో టెక్నీషియన్ 3 గాను 2005 సంవత్సరంలో టెక్నీషియన్ 2 గాను 2010 సంవత్సరంలో టెక్నీషియన్ 1 గా మరియు
2016 సంవత్సరంలో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. వీరు M8 మరియు M4 సెక్షన్లో తమ అత్యుత్తమ ప్రతిభావంతమైన సేవలు అందించారు. వీరు సీనియర్ డిఈ మరియు సిఈఈ అవార్డులు అందుకున్నారు. మన శ్రీ మహమ్మద్ సఫీ గారు స్నేహశీలిగా, సహృదయుడిగా, మంచికి మారుపేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని 36 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్నారు. తేదీ 30/6/2025 సంవత్సరాన పదవీ విరమణ చేసిన శుభ తరుణములో వారికి ఇవే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ మహమ్మద్ సఫీ గారు 1992 సంవత్సరంలో శ్రీమతి అజీమా గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. ఒక కుమార్తె సంతానంతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది ఆవిల తీరము చేరుకున్న శుభ తరుణంలో ఆ కుటుంబం యొక్క శాస జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహూకరించుకుంటున్నాము. లాంగ్ లివ్ శ్రీ మహమ్మద్ సఫీ గారు, లాంగ్ లివ్ శ్రీ మహమ్మద్ సఫీ గారు, లాంగ్ లివ్ శ్రీ మహమ్మద్ సఫీ గారు. ఇట్లు ఎలక్ట్రిక్ లోకోసెట్ స్టాఫ్, విశాఖపట్నం. షేక్ అన్సర్ వలీ గారికి సన్మాన పత్రం. గౌరవనీయులు శ్రీ షేక్ అన్సర్ వలీ గారికి భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకోషెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులు శ్రీ షేక్ అన్సర్ వలీ గారు కీర్తిశేషులు మొహమ్మద్ కాసిం మదీనా బీబీ దంపతులకు తేదీ 12 జూన్ 1965 సంవత్సరంలో విశాఖపట్నం మందు జన్మించారు. వీరు 1980వ సంవత్సరంలో SSLCలో ఉత్తీర్ణులై ITI పూర్తి చేసి 1992 సంవత్సరంలో కలాసీగా మన ఎలక్ట్రిక్ లోకోషెడ్లో అడుగుపెట్టారు. 1997 సంవత్సరంలో కలాసీగా, 2000 సంవత్సరంలో టెక్నీషియన్ 3గా, 2007 సంవత్సరంలో టెక్నీషియన్ 2గా, 2013 సంవత్సరంలో టెక్నీషియన్ 1గా మరియు 2022 సంవత్సరంలో సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. వీరు పుల్లింగ్ పాయింట్, E1 మరియు ట్రిప్ షెడ్ సెక్షన్లో తమ అత్యుత్తమ ప్రభావితమైన సేవలు అందించి 2 సీనియర్ డి అవార్డులు, 1 DRM గ్రూప్ అవార్డు మరియు 1 CEE అవార్డు అందుకున్నారు. మన షేక్ అన్సర్ వలీ గారు స్నేహశీలుగా, సహృదయునిగా, మంచికి మారుపేరుగా కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మనల్ని పొందుతూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ నేటికి 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని 30 జూన్ 2025 సంవత్సరంన పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంలో వారికి ఇవే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ షేక్ అన్సర్ వలీ గారు 1997 సంవత్సరంలో శ్రీమతి పహియాజ్ బేగం గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి 1 కుమారుడు 1 కుమార్తె సంతానంతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది అవల తీరమును చేరుకున్న శుభతరుణంలో ఆ కుటుంబం యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ సన్మాన పత్రం బహుకరించుకుంటున్నాం. లాంగ్ లివ్ శ్రీ షేక్ అన్సర్ వలీ గారు, లాంగ్ లివ్ శ్రీ షేక్ అన్సర్ వలీ గారు, లాంగ్ లివ్ శ్రీ షేక్ అన్సర్ వలీ గారు. ఇట్లు ఎలక్ట్రిక్ లోకోషెడ్ స్టాఫ్, విశాఖపట్నం. Now I request our D. Balaji to come and give the introduction to Lakshmi garu. ఫేర్వెల్ పార్టీ సందర్భంగా ఇక్కడ అసెంబ్లీ అయినటువంటి డి గారికి, SSG అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా. అట్లాగే సఫీ గురించి చెప్పాలంటే
ఈజ్ యూనిక్ పర్సన్. మాట ఇచ్చాడా ఖచ్చితంగా నిలబడతాడు. అట్లాగే అన్సర్ అలీ గారు ప్రియులు చాలా చిరునవ్వుతోని హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వ్యక్తి ఆయన. ఇటువంటి వాళ్ళు అరుదు. అలాగే మన రమణ గారు శత్రువుకైనా కీడు చేయనటువంటి స్వాతంత్రం ఆడముచ్చు. అలాగే లక్ష్మి గారు జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు కూడా తన ముఖంలో లక్ష్మి కళ పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఈ నలుగురు కూడా వాళ్ళ జీవితంలో ఉద్యోగ సంబంధ బాధ్యతల్లో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడ తల వంచకుండా రిటైర్మెంట్ వరకు కూడా వాళ్ళ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి వాళ్ళకి నా యొక్క అభినందనలు. అంతేకాకుండా గతంలో రిటైర్ అయినటువంటి నా మిత్రులు, స్నేహితులు, మన ఈఎల్ఎస్ని ప్రేమించి గౌరవించి అభిమానంతో వచ్చిన వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ముఖ్యంగా మన ఈఎల్ఎస్ ప్రగతికి, ప్రోగ్రెస్కి, అన్ని ప్రాస్పరిటీ విషయంలో, అన్ని విషయాల్లో కూడా రక్తాన్ని చెమటగా మారుస్తూ కష్టపడుతూ శ్రమ జీవులైన మీ అందరికీ కూడా, ప్రతి కార్మిక సోదరునికి, కార్మిక సోదరులకి కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. రైట్, మీరందరూ కూడా ఒకే భావంతో, ఒకే మనసుతో చప్పట్లు కూడా అభినందిద్దాం. గట్టిగా మీ కొట్టే చప్పట్లు వాళ్ళ శ్వాస జీవితంలో ధైర్యంగా, పోషంగా ముందుకు వెళ్ళటానికి పునాది కావాలి. కమాన్ వన్స్ మోర్, కమాన్ వన్స్ మోర్. గౌరవనీయులు శ్రీమతి చిక్కాల లక్ష్మి గారికి భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోగోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోగో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. ఈ గౌరవ శ్రీమతి చిన్నారి లక్ష్మి గారు కీర్తిశేషులు సింహాచలం నారాయణమ్మ దంపతులకు తేదీ 1/7/1965 సంవత్సరంలో విశాఖపట్నం నందు జన్మించారు. వీరు 1992 సంవత్సరం కలాసీగా మన ఈఎల్ఎస్లో సర్వీస్ ప్రారంభించారు. వీరు 1994 సంవత్సరం కలాసీ హెల్పర్గా, 2003 సంవత్సరంలో టెక్నీషియన్ 3గా, 2013 సంవత్సరం టెక్నీషియన్ 2గా మరియు 2016 సంవత్సరం టెక్నీషియన్ 1గా పదోన్నతిని పొందారు. E5 అండ్ E7 మన ల్యాబ్ సెక్షన్లో పనిచేస్తూ సిజిఆర్, సర్వో మోటార్స్, షంటింగ్ కాంటాక్ట్స్ ఓవరాలింగ్ చేస్తూ తమ అత్యంత ప్రతిభావంతమైన సేవలు అందించి ఉమెన్స్ డే సెలబ్రేషన్లో ఒక డిఆర్ఎం మరియు ఒక జిఎం అవార్డు అందుకున్నారు. మన శ్రీమతి లక్ష్మి గారికి, చిక్కా లక్ష్మి గారు స్నేహశీలిగా, సహృదయురాలుగా, మంచికి మారుపేరుగా, కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మనల్ని పొందుతూ తన దైనందిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 33 సంవత్సరములు సర్వీసులు పూర్తి చేసుకుని తేదీ 36/2025 పదవి విరమణ చేసినటువంటి శుభ తరుణములు వారికి ఇవి మన హృదయ శుభాకాంక్షలు. శ్రీమతి చిక్కాల లక్ష్మి గారు 1980 సంవత్సరంలో కీర్తిశేషులు చిన్నపరావు గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి బిడ్డలు, 2 కుమారులు, 1 కుమార్తె సంతానముతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది ఆవలి తీరం చేరుకున్న శుభ తరుణములో ఆ కుటుంబం యొక్క శాశ్వత జీవితం ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తన తూగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరిస్తున్నాం. లాంగ్ లివ్ శ్రీమతి లక్ష్మి గారికి. కమాన్ లాంగ్ లివ్ శ్రీమతి లక్ష్మి గారికి. అమ్మ ఆడపడుచులు, మన ఆడపడుచు అమ్మ, మీ ఆడపడుచు. కమాన్ గివ్ us big hand. లాంగ్ లివ్ చిక్కాల లక్ష్మి గారికి. లాంగ్ లివ్ చిక్కాల లక్ష్మి గారికి. కమాన్ జెంట్స్, లాంగ్ లివ్ చిక్కాల లక్ష్మి గారికి. మనందరం ఒక్కసారి లాంగ్ లివ్ చిక్కాల లక్ష్మి గారికి. లాంగ్ లివ్ చిక్కాల లక్ష్మి గారికి.
లాంగ్ లివ్ చిక్కాల లక్ష్మి గారికి. ఇంతకెచ్చు మనం ఏమి ఇవ్వగలమమ్మా. వావ్, నైస్. Good evening, ladies and gentlemen. At the outset, my heartiest namaskarams to the chief guest of this farewell function, the gentleman who puts his utmost efforts for smooth functioning of our electrical local shed, Honorable Divisional Electrical Engineer Sri Rantidev Sahuji, ఫ్లోర్ ఇన్ఛార్జిగా అటు అధికారులను ఇటు కార్మికులను సమన్వయం చేసుకుంటూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి విశిష్ట విభాగాధిపతి సాధారణ పరిపాలన శ్రీ తమ్మినేని కోటిరెడ్డి గారికి, విశిష్ట విభాగాధిపతి విద్యుత్ రైలు శాఖ వేగ నియంత్రణ వ్యవస్థ M5 శ్రీ కుసిమంచి బాలరాజు గారికి, విశిష్ట విభాగాధిపతి సునిశ్చిత సూక్ష్మ పరికరాల నిర్వహణ విభాగం శ్రీ మల్ల వెంకట సీతారామమోహన్ గారికి, ఇతర విశిష్ట విభాగాధిపతులకు, ELS ఆహ్లాదకరమైన వాతావరణంలో నడవడానికి నిత్యం కృషి చేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులకు, ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి మన సహోద్యోగుల తరపున వచ్చినటువంటి బంధువులకు, నిరంతర పని ఒత్తిడిలో శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి ELS కార్మికులకు, మహిళా కార్మికులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకుండా, ఎవరిని నొప్పించకుండా అమాయకంగా తన పని తను చేసుకుంటూ పోయే గౌరవనీయులైన శ్రీ కెంగువ వెంకటరమణ గారికి భారతదేశంలోనే అత్యధిక లోగోలు కలిగినటువంటి మరియు అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులైన శ్రీ కెంగువ వెంకటరమణ గారు కీర్తిశేషులు సూర్యనారాయణ రమణమ్మ దంపతులకు 1/7/1965 సంవత్సరంలో పార్వతీపురం నందు జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో SSC ఆ తదుపరి ITI పూర్తి చేసి 1991 సంవత్సరంలో కళాశీగా మన ELSలో తన రైల్వే సర్వీస్ ప్రారంభించారు. వీరు 1994 సంవత్సరంలో కళాశీ హెల్పర్గా, 2000 సంవత్సరంలో తృతీయ శ్రేణి సాంకేతిక నిపుణుడిగా, 2003 సంవత్సరంలో ద్వితీయ శ్రేణి సాంకేతిక నిపుణుడిగా, 2009 సంవత్సరంలో ప్రథమ శ్రేణి సాంకేతిక నిపుణుడిగా, 2019 సంవత్సరంలో విశిష్ట సాంకేతిక నిపుణుడిగా పదోన్నతులు పొందారు. శ్రీ రమణ గారు M6, M7, M1, E5 మరియు M5 సెక్షన్లో తమ ప్రతిభావంతమైనటువంటి సేవలు అందించారు. నమ్రత, వినమ్రత, సహృదయత కలగలిసిన నిండైన వ్యక్తిత్వం కలిగిన శ్రీ వెంకటరమణ గారు స్నేహశీలిగా, మంచికి మారుపేరుగా, కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలను పొందుతూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 36 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని తేదీ 30/6/2025 పదవి విరమణ చేస్తున్న శుభ తరుణంలో వారికి ఇవి మన అందరి హృదయపూర్వక శుభాభినందనలు. శ్రీ కెంగు వెంకటరమణ గారు 1991 సంవత్సరంలో శ్రీమతి రాజేశ్వరమ్మ గారితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానంతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఇది ఆవలి తీరం చేరుకుంటున్న శుభ సందర్భంలో ఆ దంపతుల యొక్క శేష జీవితం క్షేమ, స్థైర్య, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనందరి తరపున భగవంతుని ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరించుకుంటున్నాం. లాంగ్ లివ్ శ్రీ కెంగు వెంకటరమణ గారు, లాంగ్ లివ్ శ్రీ కెంగు వెంకటరమణ గారు, లాంగ్ లివ్ శ్రీ కెంగు వెంకటరమణ గారు. అలాగే ఈరోజు నలుగురు సహోద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. వారందరి గురించి క్లుప్తంగా 2 మాటలు మాట్లాడతాను.
ఈ సకల చరాచర జగత్తులో అత్యంత పవిత్రమైనది మానవ జన్మ. గరుడు, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, దేవ, యమలోకాలు 7 ఊర్ధ్వలోకాల్లోనూ, అతల, వితల, తలాతల, రసాతల, మహాతల, భూతల, పాతాళ లోకాలు 7 అధోలోకాల్లోనూ, ఈ 7 14 లోకాల్ని పరిపాలించే సత్యలోక, వైకుంఠ, కైలాసాల్లోనూ అతి ఉత్కృష్టమైనది, అతి శక్తివంతమైనది మానవ జన్మ. అటువంటి మనుషులుగా జన్మించి బాల్య, యవ్వన, కౌమార దశను దాటి వృద్ధాప్య దశకు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఆ దంపతుల యొక్క శాశ్వత జీవితం శ్రీమతి చిక్కాల లక్ష్మి గారు, శ్రీమతి అండ్ శ్రీ కెంగు వెంకటరమణ గారు, శ్రీమతి అండ్ శ్రీ షేక్ అన్సర్ వల్లి గారు, శ్రీమతి అండ్ శ్రీ మహమ్మద్ షఫీ గారుల వైవాహిక జీవితం, శేష జీవితం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలుతోగాలని మనందరి తరపున భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. Thank you, KNR, for giving the introduction and giving thanks to all the celebrities. Thank you very much. Now, we request this cardless mic is being introduced by and presented by our retired employee, Sri CHVR Murthy Garu, SSC E6. Now, I request our DE sir, Sahu Garu, to give greetings on this very fine occasion. Good evening, everyone. So this is the day of both happiness and sadness. Happiness is their family point of view. They are very happy today as he is relieving from his duty today. Sadness from our shared point of view, that our ELS family will miss them forever. So except all these things, it is my privilege to convey my heartiest greetings to the family of Electric Loco Shed. I congratulate Mr. Mohammad Shafi, Senior Technician, Sri Ansar Wali, Senior Technician, Sri KV Ramana, Senior Technician, Srimati CH Lakshmi, Technician 1 from HP Lab, on their superannuation after serving the glorious service of more than 30 years in Indian Railways at ELS Visakhapatnam. It is very happy that they have started their journey in career in their other departments and other places and finally joined with us in ELS, putting by their best efforts in their individual sections in like overhauling, inspections, AWH, TWH in heavy electrical works, and backed many awards from Senior D sir, DRM sir and GM sir. I can say many more words about their devotion, sincerity and cordial and cooperative nature with their supervisors and staffs. I express my heartiest gratitude for their efficiency and love for their long and prosperous life with happiness, health and wealth. I pray Almighty to shower His blessings to their families with long health, healthy life. My doors are always open to you, and ELS is also always open to you. Whenever you want, you can visit, you can meet all the ELS families. And you all, for any kind of assistance if required from my end or from Senior D side end, you are always welcome. Thank you very much, and I again congratulate all of you. Thank you. Naidu garu, SSC Mechanical, to come and give the wonderful. సభా సరస్వతికి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య పోషకులు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మన చరిత్రలో ఒక సువర్ణమైనటువంటి అక్షరాలతో లిఖించదగినటువంటి విషయం, పరమేశ్వరుడు ప్రసాదించిన ఆ విభూతి మన 60 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని సజావుగా సాగించి సంపాదించి ఈ ప్రపంచంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యమైన షఫీ గారు, అన్సార్ వలి, రమణ గారికి, లక్ష్మీ అమ్మగారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ లోకంలో ప్రతి సందర్భంలో కూడా మన జీవితాన్ని నడిపించేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఈ జగాన్ని నడిపించే ఆ జగన్నాథుని దివ్యమైన కటాక్షం
మీ అందరిపైన ఈనాటి ఈ పదవి విరమణ చేస్తున్న వారి ప్రతి అందరిపైన ఆ జగన్నాథుని యొక్క దివ్యమైన కృప కలగాలని ప్రార్థన చేస్తూ పశ్యామి తవ దేవదేవే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాం చ దివ్యాన్ అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస సార్ పద్యాల పాడు వినిపించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించిన ఆయన గారికి Now I request B.L. Kumar garu to come and give the staff benefit fund check to our Mohammad Safi garu.